సార్ విజయకిరణ్ గారు, మీ అలయన్స్ పార్ట్నర్, క్లోజ్ అసోసియేట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ స్టెప్ ద్వారా. మరి మీరు కూడా పోటీగా ఆ రకంగా మీ కార్యకర్తలను కూడా ఆ రకమైన సర్వీస్ మోడ్లో దించుతారా, లేదంటే ఆల్రెడీ విమర్శలు వస్తున్నట్టు లేదండి మా ఎమ్మెల్యేలు అంతా చాలా బిజీగా ఉన్నారు, సంపాదించిందంతా అదే ఖర్చు పెట్టిందంతా మళ్ళీ సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నారు, మాకు అంత టైం లేదు అని అంటారా? ఎందుకనంటే ఇక్కడ ఎమ్మెల్యేల మూలంగానే చెడ్డ పేరు వస్తుందనేది కేటగారికల్గా క్లియర్గా అర్థమైపోయింది. దీంట్లో కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి పోటాపోటీగా దాంట్లో పోటీ పడతా ఉంటారు, మరి దీంట్లో పోటీ పడతా ఉంటారు, చెప్పండి సార్. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సేవకు సేనాని, సేనతో సేనాని, ఇది రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీ అయినా నిరంతరంగా జరిగే నిర్మాణ ప్రక్రియ. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి నిర్మాణ ప్రక్రియలో ముందుకు పోతూ ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో స్థానికంగా అనేక అంశాలపైన సేన అడ్రస్ చేయటం ద్వారా వాటిని పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక అంశం. కాబట్టి ఎక్కడికక్కడ జనసేనకు సంబంధించిన క్యాడర్, అది బూత్ లెవెల్లో, వార్డు లెవెల్లో, గ్రామ లెవెల్లో, పంచాయతీ, జడ్పీటీసీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వారు ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన, లేదు ఇందాక రజనీ గారు చెప్పినట్టు చెట్లు నాటడమో లేదా చెట్లు తీసేసిన వాటికి సంబంధించి, అంటే ఏ ప్రజలకి, రాష్ట్రానికి, పర్యావరణానికి ఏది ఉపయోగమో వాటిలో అందరూ యాక్టివ్గా పాల్గొనడం ద్వారా ప్రజలకు మంచి జరిగిద్ది, ప్రకృతికి మంచి జరిగిద్ది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా నాకు కనబడతా ఉంది. రెండోది, తెలుగుదేశం పార్టీ జనసేనతో పోటీగా సార్ మేము ఒకరిపైన ఒకరు పోటీ పడాల్సిన అవసరం లేదు. మా ఈ రెండు రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నిర్మాణం, పునర్నిర్మాణం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. మేము ఏదో జనసేనకి పోటీగా గానో లేదో ఇంకొకరిగా పోటీగానో కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ నిర్మాణం అనేది సహజసిద్ధంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. అది రాజకీయ క్షేత్రంలో మాత్రమే ఒకరిపైన ఒకరు పోటీలు చేసుకునేటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇందాక ప్రజలతో లేరు అని, ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు ఉండారు కాబట్టే ఈ రోజు కూడా ఒక్క సీట్ వచ్చి ఆ సీటును కూడా లాక్కున్నటువంటి పరిస్థితిలో తిరిగి మళ్ళీ 21 పోటీ చేస్తే 21 సీట్లు గెలిచారంటే ప్రజలతో ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారికి అటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు కూడా. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకి లేకుండా రాజకీయ పార్టీ నిర్మాణాలు జరగవు, ఇటువంటి విజయాలు కూడా రావు. కాబట్టి ప్రజలు ఉన్నారు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నాయి నాయకులకి. ఖచ్చితంగా జనసేన వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ ఉన్నా వాళ్ళ పార్టీకి సంబంధించినవి, తద్వారా ప్రజలకు మంచి జరిగితే అందరు కోరుకునేది కూడా అదే కదా. కాబట్టి ఈ సేనతో సేనాని సేవ కోసం సేనతో సేనాని అనే నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వారు సేవ చేయాలా, వాళ్ళు నిర్మాణం చేసుకోవాలా, వారు బలంగా ఉండాలా. ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీలో అన్ని వ్యవస్థలు బలంగా ఉండాలా. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ అన్నీ కూడా బలంగా ఉంటేనే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మొత్తం వెళ్ళిపోవాలా, ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు, మాది ఒక్కటే ఉండాలనేటువంటి అంశం మనం కూడా కోరుకోకూడదు. ప్రశ్నించడానికి కూడా ఒకళ్ళు ఉండాలా. అట్లా ప్రశ్నించమనే అసెంబ్లీకి రమ్మని కోరుకుంటా ఉన్నాం కనకారావు గారి పార్టీని. కానీ వారు ప్రశ్నించడం సంగతి దేవుడు ఎరుగు. ఎందుకు 11 మందిని మమ్మల్ని గెలిపించారు, 175కి 175 కూటమికే ఇచ్చేసి ఉంటే మాకు పెద్ద గోల తప్పేది కదా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అసెంబ్లీలో చూస్తే అధికార పక్షం, ప్రతిపక్షం అన్నీ మా పార్టీ, మా కూటమే అయి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు ప్రజలు ఎందుకు వేశారు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా 11 మందికి? మా నియోజకవర్గానికి సంబంధించి మా తరఫున మాట్లాడటానికి, ప్రశ్నించడానికి మీరు మా రిప్రజెంటేటివ్గా మీరు వెళ్ళి అసెంబ్లీలో లేదా సెక్రటేరియట్లో మా తరఫున పని చేయండి, మా మౌలిక వసతులు కానీ ఉన్నటువంటి అంశాలు తీర్చండి అనేటువంటి అంశం. కిరణ్ గారు పొరపాటు ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజలు అలా పంపించారేమో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా అందుకోసం రాజకీయాల్లోకి రాలేదు. అయితే అధికారంలో ఉంటాం, లేదంటే లేదు, అంతే. నో సెకండ్ పొజిషన్, నో సెకండ్ థాట్. అది
కాబట్టి ప్రజలు పొరపాటు పడ్డారు అంతే. యా, ప్రజలు నిర్ణయించారు, ప్రతిపక్షం ఉన్నాం, రేపు అవసరం గెలిపిస్తారు. మీరు ఎప్పుడైనా సింగిల్ గా కనకారావు గారు ఆడియో ఉండి సైమల్టేనియస్ గా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆడియో ఇచ్చేయండి పీసీఆర్ ప్లీజ్. యా, ఓకే, కంటిన్యూ సార్ కిరణ్ గారు. సో ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి కనీస బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక వ్యవస్థలో అన్ని 100కి 100% మంచి జరిగేటువంటి పరిస్థితి, అక్కడక్కడ వ్యవస్థలో లోపాలో, వ్యక్తుల లోపాలో, లేదా కొంతమంది చేసే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి వ్యవస్థలో. కొన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సార్, పులివెందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు, అన్ని బాగున్నాయి, అసలు ఎమ్మెల్యేగా చేయాల్సిన పని ఏమి లేదనుకోండి, ఓకే, మీరు అది అనౌన్స్ చేయండి. మా పులివెందుల నియోజకవర్గంలో, ఎర్రగొండపాలెంలో లేదా ఇంకో ప్రదేశంలో ప్రజలకు సంబంధించిన ఏ అవసరం గురించి కూడా మాట్లాడాల్సిన పని లేదు, కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళము, ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, అందరి అవసరాలు అడగకుండానే తీరుస్తుందని ఒక ప్రకటన చేసి మీరు ఇంట్లో కూర్చోండి, పర్వాలేదు. అట్లా కాకుండా ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్నామని ఏదో నిరూపించుకోవాలనేటువంటి చేసే విధానం కరెక్ట్ కాదు. ప్రతిపక్షం కూడా బలంగా మీరు అడగాల, దానికి సంబంధించి సమాధానం చెప్పాలా, సమస్యల పరిష్కారం అవ్వాలా, ప్రజల తరఫున మీరు గలమెత్తాలా, అది ప్రజలు కోరుకునేటువంటి అంశం. అసెంబ్లీలో అలా ఎలా చేస్తారా? రప్ప అని ప్లకార్డులు పెడతాము, ఎందుకంటే మాకు కావాల్సింది మేమేంటంటే అవకాశం అదే ప్రాబ్లం ఏంటంటే, మీరు మంచి పాయింట్ చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పేది మాత్రమే విని వెళ్ళిపోయే వ్యవస్థ అసెంబ్లీలో ఉండదు. మీరు ఒక సమస్య చెప్పినా, లేదు ప్రభుత్వాన్ని మీరు ఏదైనా చెప్పినా దానికి ఆన్సర్ ఇచ్చి, అది నిజంగా మీరు రేస్ చేసిన అంశం కరెక్టా కాదా, ఒకవేళ ప్రభుత్వం అందులో ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయిందా, అసలు అడ్రస్ చేశామా లేదా అనేటువంటి అంశం ఎదురు చెబుతారు. కాబట్టి మేము చెప్పడం మాత్రమే తప్ప వినే అలవాటు లేదు అని ఒక నియంత్రణ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో అటువంటి నియంత్రిత ధోరణితో వారు చేసినటువంటి ఈ అంశాలు వారు వినటానికి ఇష్టపడని విధానం వల్ల ప్రజలు రేపు వాళ్ళకి ఓటేయడానికి కూడా ఇష్టపడరు. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్.